ఈ రోజు రాఖీ పౌర్ణమి అన్న చెల్లెళ్ళు అక్కదమ్ముల ప్రతియుగానికి బంధంగా జరుపుకున్నటువంటి పండగ. అయితే ఈ పండగ రోజు నారా లోకేష్ గారు మంగళగిరిలోని మహిళలందరితో కూడా రాఖీ పండగ జరుపుకున్నారు. ఇప్పుడు కూడా మంగళగిరి స్థానిక ప్రజలతో బిజీగా గడుపుతున్నారు. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీ దినోత్సవం కూడా కావడంతో ఒక పక్క రాఖీ పౌర్ణిమ, మరోపక్క ఆదివాసీ దినోత్సవం కావడంతో అరకు జిల్లాలోని మన్యం ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ మహిళలతో మమేకమవుతూ రాఖీ కట్టించుకున్నటువంటి పరిస్థితి. మరైతే వీళ్ళిద్దరి పర్యటన ఏ విధంగా ఉంటే, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాఖీ పండుగ ఎవరితో జరుపుకున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరైతే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు రాఖీ పౌర్ణిమ రోజు ఆయన ఎక్కడ ఉన్నారు, అసలు ఈ రోజు ఎవరికి రాఖీ కడుతున్నారు? ఒక పక్క చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో మన్యం ప్రాంత ప్రజలతో జరుపుకుంటున్నారు. మరో పక్క నారా లోకేష్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళ క్యాడర్ కావచ్చు, వైఎస్ఆర్సీ పార్టీలో మహిళా విభాగం వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నట్టు అర్థం అవుతుంది. ఇంతగా ఆయన పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ చూస్తుంటే రాష్ట్రంలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నారా అంటే అన్ని ప్రాంతాలు కూడా జరుపుకుంటారు. మనకి ఇవి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మన ప్రాంతాల గురించి మనం మాట్లాడుకుందాం. రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ అనే పేరుతో రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటూ ఉంటాం. కానీ ఈ శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ ఇవన్నీ పక్కన పెడితే 2 తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఒక సంచలనంగా వీళ్ళంతా బెట్టింగ్లు కట్టుకుంటున్నారు. దేనికోసం, ఎందుకు అని అంటే, మరి కవిత పిల్లన్నకు కట్టిద్దా కట్టదా, మరి జగనన్నకి షర్మిల కట్టిద్దా కట్టదా, మరి సునీత కూడా ఉంది కదా బాబాయ్ కూతురు, ఆ అమ్మాయి కూడా ఒక్క కూతురు, వీళ్ళే అతనికి ఆవిడకి కజిన్స్ బ్రదర్స్ ఉన్నారు. మరి అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి కట్టిద్దా కట్టదా అనే దాన్ని అక్కడ చూస్తే కవిత మరి ఎవరికో వాయిస్ ఓవర్ ఇస్తూ బరాబర్ కడతా మా అన్నకు నేను ఎందుకు కట్టను అంది. మరి కేటీఆర్ ఏమో బరాబర్ నేను పారిపోతా, నేను ఎందుకు కట్టించుకుంటాను అని ఢిల్లీ పారిపోయాడు. అర్థమైపోయింది సీను. అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళంతా ఎక్కడా కూడా బీఆర్ఎస్ కుటుంబంలో ఎటువంటి కలహాలు ఉండవు, ఎటువంటి అపోహలు ఉండవు అని చెప్పేసి కథలల్లుతూ వచ్చారు. తండ్రికి రాసిన లేఖతోటి అవన్నీ కూడా బట్టబయలైనవి. ఆవిడ జైలు నుంచి వచ్చాక చాలా రకాల మార్పులు చేర్పులు జరిగినాయి. టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ అర్థం కాని పరిస్థితిలో రజతోత్సవ సభ ఒకటి ఏర్పాటు చేసి అక్కడెక్కడా కూడా కవిత గారి ప్రస్తావన లేదు, వాళ్ళది అలా సాగింది. ఇంకోవైపు చూస్తే మీరు అంటున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అదేదో సినిమాలో ఆవిడ సూర్యుడా ఎక్కడున్నావురా అని చెప్పేసి అనేది, అలాగా వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడున్నావు జగన్ అన్నా అని ఎత్తుక్కునే పరిస్థితి అలానే ఉంది. నిజంగా ఆత్మీయతలు, అనుబంధాలు, ప్రేమలు, అనురాగాలు ఇవన్నిటికీ మరి అర్థం కానీ అసలు ఆ మాటలు అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి కూడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అవి ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆయనలా ప్రవర్తించరు. సొంత బాబాయిని అంత దారుణంగా చంపేరు. సొంత చెల్లెలు ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ కానివ్వండి, ఆవిడ కట్టుకున్న చీర గురించి, ఆవిడ ఫోన్ ట్యాపింగ్ గురించి, కన్న తల్లిని మరి ఆవిడ కూడా నీకు ఓటు వేయకుండా వెళ్ళిపోయిన పరిస్థితి ఇంత దారుణంగా ఉండిద్దా? ఈ రోజున మహిళలు చాలా మంది ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీ పార్టీలో. వాళ్ళందరూ కూడా ఈ రోజున రాఖీ కట్టాలని ఒకవేళ ప్రయత్నించకపోయినా వచ్చేది నష్టమేమి లేదమ్మా. అట్లాంటి మనిషి ఎక్కడా ఉండడు. అట్లాంటి మనిషిని ఎప్పుడు కూడా మనం చూడబోం, ఇంతకుముందు చూడకూడదని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ రోజున. ఎందుకంటే అంత దారుణమైన మనస్తత్వం. నిన్న సునీత గారి మాటలు వింటుంటే ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించే పరిస్థితి. ఎందుకంటే చిన్నపిల్లోడు అవినాష్ రెడ్డి మాతో పాటు ఆడుకుంటూ ఉండేవాడు, వీధిలో తిరుగుతూ ఉండేవాడు. మరి ఎంత ఇదిగా ఉండిద్దండి, మన ఎదురు తిరిగే పిల్లోడు మన ఇంటి తండ్రిని, ఆయన పెద్ద ఆయన చంపేశాడంటే ఆవిడ అదే చెప్తుంది, ఇలాంటి పని చేస్తాడని చెప్పేసి. ఇప్పటికి కూడా నేను నమ్మలేకపోతున్నాను, కానీ ఇది నిజం అని. అలాగా ఆ చెల్లి మరి ఈ రోజున అన్ని బాగుంటే అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి అన్నదమ్ములు ఇద్దరికి చక్కగా రాఖీలు కట్టేవాళ్ళు కదా. నెక్స్ట్ టైం వీళ్ళిద్దరి మీద వీళ్ళు పోటీకి దిగుతారు, అది మాత్రం జరిగిద్ది. ఇక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన కొన్ని డైలాగులు శుద్ధపూస మాటలు అని చెప్పి ఈ మధ్య కొత్తగా వింటూ ఉన్నాం. ఆ శుద్ధపూస మాటలు ఎలా ఉన్నాయంటే, మరి అధ్యక్ష మన వేలు మనకనుండి పొడుచుకునిద్దా అధ్యక్ష అని చెప్పి అడిగాడు. మరి మీ బాబాయిని మీరు నరుక్కున్నారుగా అధ్యక్ష, మరి నిజమే కదా. మరి వీళ్ళు పేపర్లో ఎక్కడైనా సరే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనో, లేకపోతే అతను మా మధ్య లేడని మేము బాధపడుతున్నాము జయంతి సందర్భంగా, మరి దాని గురించే కదా పాపం సునీత వాళ్ళ అమ్మగారు ఆవిడకు ఫోన్ చేసి, అమ్మ నువ్వు రావద్దు, ఇక్కడ పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి, జడ్పీటీసీ ఎలక్షన్ లో 2 వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని ఆవిడ ఇబ్బంది పడుతూ నిన్న మాట్లాడిన తీరు అవన్నీ విన్నాక, మరి మీరు చెయ్యలేదు, మీ మీద నింద, మీరు సొంత సునీత రెడ్డి మీద కూడా వీళ్ళు కేసు పెట్టారుగా. ఇక్కడ మనిషిని చంపేయటమే కాకుండా పాపం అతని క్యారెక్టర్ను కూడా వీళ్ళు ఏ విధంగా, ఒక చనిపోయిన మనిషి మీద ఎప్పుడైనా మనం అంటే చనిపోయిన తర్వాత శత్రుత్వం ఉండదు, ఇంకా
మన శత్రువైనా చనిపోయిన తర్వాత వెళ్ళి చూసి రావాలి చివరి చూపు అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటిది నీ రక్తం పంచుకున్న నీ పిన్న తండ్రి మరి ఆ వ్యక్తిని ఎక్కడా కూడా మీకు కొంచెం కూడా ప్రేమ కనికరం అనేది లేకుండా చంపేసిన తర్వాత కూడా అక్రమ సంబంధాలు అంటగట్టి దానికి సంబంధించి ఆయన చంపేశారని, మరి గొడ్డలిపోటు అని తెలియకుండా గుండెపోటు అని చెప్పి, మరి ఒకవేళ గొడ్డలిపోటు అయితే అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అక్కడికి కూడా ఊరుకోకుండా మరి ఆస్తి కోసం కూతురు అల్లుడు చంపేశారని చెప్పి ఎన్ని రకాల చరిత్రలు సృష్టించారు వీళ్ళు. రక్తపు వాంతులు అన్నారు. ఎన్ని రకాలుగా వీళ్ళు చేసిన విధ్వంసం అంటే రాష్ట్రం అంతా అల్లకల్లోలం చేసింది ఒక ఎత్తు అయితే, తన ఇంటి బాబాయిని చంపుకున్నది అంతకంటే విధ్వంసం. ఇంటిని ధ్వంసం చేశాడు, రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన చరిత్ర అయితే మాత్రం వీళ్ళకి మాత్రం ఉండిపోయింది. చిన్నపిల్లోడు అన్న అవినాష్ రెడ్డికి ఈ డైపర్ అబ్బాయి అయిన జగన్మోహన్ రెడ్డి. మరి అదే కనిపిస్తుంది నిజంగా. ఈ రోజున రాఖీ అంటేనే బంధం. శ్రీకృష్ణుడికి చెరకులు కట్ చేస్తుంటే చెయ్యి తెగిన సందర్భంలో కట్ అవుతుంది. అప్పుడు ద్రౌపదీదేవి వచ్చి చేతికి తన చీరను చింపి కడుతుంది. అప్పుడు అది బంధం, రక్షణగా నేనున్నాను. అక్కడ అందరూ ఉంటారు. రుక్మిణి ఉంటుంది, సత్యభామ ఉంటుంది, ఎవరూ చేయలేంది చెల్లి చేసింది. అంటే అన్న చెల్లెళ్ళ బంధం ఏ విధంగా ఉండిద్ది. మరి అందుకనే ఆవిడకి ఆ రోజున ఆ సభలో అంత అగౌరవం జరుగుతుంటే ఆవిడ ద్రౌపది వస్త్రాభరణం, మరి ఆ రోజున ఆవిడకి కృష్ణుడు చీరలు ఇచ్చాడని రకరకాల స్టోరీలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఒకటైతే ఈ రోజున అన్నా చెల్లెళ్ళ బంధానికి వీళ్ళు ఏ విధమైన విలువిచ్చారు, ఏ విధంగా వీళ్ళు నిలబడ్డారు. మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఏకైక పుత్రుడు లోకేష్ గారు. ఇంకా వాళ్ళకి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరు లేరు. మరి అతనికి ఈ రోజున చెయ్యంతా కూడా రాఖీలు మయం. ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు మనం చూస్తున్నాం. పరిపాలన ఎలా ఉంది. మరి నారా లోకేష్ గారి కోసం ఆ నియోజకవర్గ ఆ మహిళా మనులందరూ ఎందుకు వస్తున్నారు, ఎందుకు అంత ఆదరాభిమానాలు చూపిస్తున్నారంటే, యువగళం పేరుతో ఆయన చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని ఆయన తెలుసుకున్నారు. ఈ రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంటే నేను విన్నాం కదా, అక్కడ ఒక్కొక్క మాట వింటూ ఉంటే నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆ అబ్బాయి ఉండాలని చెప్పేసి ఆ ముస్లిం మహిళలు అందరూ కూడా మాట్లాడుతుంటే, ఇంత గొప్ప మనిషి ఇతను, మరి అట్లాంటి వ్యక్తికి మరి ఏంటి గతంలో అతను ఎన్ని రకాల అవమానాలు పొందారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు వీళ్ళు. ఈ రోజున ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఒక నాయకుడుకున్న లక్షణాలు అంటే ఇలా ఉండాలి, ఒక నాయకుడు ప్రజలను ఏ విధంగా చూసుకోవాలో ఈరోజు నారా లోకేష్ గారు వాళ్ళ ఆశలని కోరికలని నెరవేరుస్తున్నారు. ఈ రోజున వచ్చి రాగానే మనం చూస్తే మంగళగిరిలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు, చూస్తే కర్నూలులో ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఏ క్షణాన ఏ ఆఫీసర్ వచ్చి మమ్మల్ని బయటికి నెట్టేస్తాడా, మా ఇల్లు పడదోస్తాడా అని చెప్పేసి భయపడ్డారు. కానీ ఈ రోజున హ్యాపీగా గుండెల మీద చేసుకొని పడుకునే పరిస్థితి. ఇంత గొప్పగా చరిత్ర నాయకుడు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ గుండెల్లో పెట్టుకొని ఆయన్ని ఈ రోజున నియోజకవర్గంలో ఎక్కువ అత్యధిక మెజార్టీతో గెలిపించి దాదాపుగా 96,000 పైచులకే వచ్చినట్లున్నాయి. మరి ఇంత గొప్పగా ఉన్న నాయకుడి గురించి చెప్పుకోవాలంటే సొంత చెల్లెళ్ళుండి కూడా రాఖీ కట్టించుకోలేని దీన స్థితిలో ఎవరున్నారు. మరి తోడబుట్టిన వాళ్ళు లేకుండానే చేతి నిండా రాఖీలు కట్టించుకొని వాళ్ళ చేత ఆశీర్వాదాలు పొందుతున్న నారా లోకేష్ గారు ఎక్కడున్నారు. మరి ఒకవైపు సునీత గారు చూస్తేనేమో వాళ్ళ కట్టాల్సింది రాఖీలు కాదు, వాళ్ళ చేతికి బేడీలు వేయాలంటున్నారు. మరి ఇది వాళ్ళ చరిత్ర. నిజంగా రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెళ్ళది కాదు, రాష్ట్ర ప్రజల బాధ్యత కూడా ఉంది. ఎవరైనా సరే చెల్లి అంటే చెల్లె, అన్న అంటే అన్నే, ఆ బంధం ఎవరు కూడా విడదీయరాంది. మనం విన్నాం, నారా లోకేష్ గారు ఎన్నోసార్లు చెప్పారు, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను, మీ ఇంటికి అన్నగా ఉంటాను, మీ ఇంటికి ఒక పెద్ద దిక్కులాగా నేను మారతానని చెప్పి ఎన్నో సందర్భాలు ఎంతో మందికి హామీ ఇచ్చారు. అవన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు, నిలబెడుతున్నారు అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు వేస్తున్న ప్రతి అడుగు మనకు అక్కడ నిరూపిస్తున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున వీళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేసి చెల్లెల్ని ఇబ్బంది పెట్టారో, సొంత ఇంట్లో ఆడపిల్లల్ని వీళ్ళు గురి చేశారో చూస్తే నిజంగా రాఖీ సందర్భంగా మనం ఈ బంధాలు బాంధవ్యాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అని చెప్పుకునే సందర్భంలో వీళ్ళ చరిత్ర నిజంగా వింటూ ఉంటే ఇంత ఘోరంగా ఉండిద్దా, ఇలా ప్రవర్తించారా అంటే ఈ రోజున ఇంత ఆనందకరంగా ఒక హిందూ సాంప్రదాయంగా అందరూ జరుపుకునే పండుగని మరి వీళ్ళు చేసుకోలేకపోయారు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, మరి లోకేష్ ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మరి ఎవరైతే ఆ తెలంగాణలో ఉన్న కేటీఆర్ గారు, వీళ్ళందరూ కూడా తెలుసుకొని మరి మీ చెల్లెళ్ళకి న్యాయం చేస్తారా, చేస్తే ఇంతకంటే గిఫ్ట్ ఇంకోటి ఉండదు, అందరూ కూడా హర్షిస్తారు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.